సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయికిరణ్. మీరు చూస్తున్నారు సాయికిరంటెకొంటెలుగు. ఫ్రెండ్స్, డిటియూ ఎపిసోడ్ 84కి అయితే అందరికీ స్వాగతం. సో ఈరోజు మనం డేట్ కనుక చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి 5th February అండ్ మనం డే చూసుకున్నట్టయితే వాళ్ళు వచ్చేసరికి ఫ్రైడే. సో మనం లేట్ చేయకుండా న్యూస్లోకి అయితే వెళ్ళిపోతాం. సో ఫస్ట్ న్యూస్ కనుక మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి మనకు రియల్మీ నుంచి. సో రియల్మీ వచ్చేసరికి మనకి వాళ్ళ అఫీషియల్గా వీళ్ళు చైనాలో వచ్చేసరికి రియల్మీ V11 అని చెప్పేసి ఒక ఫోన్ అయితే వీళ్ళైతే లాంచ్ చేశారు. సో ఇది వచ్చేసరికి ఒక 5G ఫోన్. ఈ ఫోన్ వచ్చేసరికి మనకు మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్తో అయితే మనకి ఫోన్ అయితే లభిస్తుంది. అండ్ దీని ప్రైస్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి చైనాలో వీళ్ళు వచ్చేసరికి 13,500 రూపీస్ దాకా వీళ్ళైతే ప్రైస్ అయితే పెట్టారు. సో ఒక బెస్ట్ ప్రైస్కి అక్కడ తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు ఫోన్ అనేది. బట్ వచ్చేసరికి వీడు ఇండియాకి తీసుకొస్తే ఈ ప్రైస్లో పెడతారు మనకైతే కన్ఫర్మేషన్ అయితే లేదు. సో మేబీ ఇది వచ్చేసరికి నార్జో సిరీస్లో నార్జో 30గా మనకైతే ఇండియాకి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో మనం వెయిటీస్ అయితే చూద్దాం. సో ఇండియాకి వచ్చిన తర్వాత ఈ స్పెక్స్ అనేవి అయితే నేను మండే వీడియోలు అయితే కవర్ అండి చేయడానికి అయితే ట్రై అయితే. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి ఐరన్ మ్యాన్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మనకు వచ్చేసరికి వివో ఐక్యూ ఫోన్ అవుతుందో. సో నెక్స్ట్ అప్కమింగ్ ఫోన్. సో ఈ ఫోన్ వచ్చేసరికి మనకు స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్తో రాబోతున్నట్టు అయితే ఐరన్ మ్యాన్ అయితే మనకైతే ఒక ట్వీట్ ద్వారా కన్ఫర్మ్ అయితే చేస్తారు. మీరు స్క్రీన్ మీద అయితే చూడవచ్చు ట్వీట్ అనేది. వచ్చేసరికి మనకు సామ్సంగ్ నుంచి. సో సామ్సంగ్ వచ్చేసరికి సామ్సంగ్ Z Flip అండ్ Z Fold సిరీస్ 3 అవుతుందో. సో ఇవి వచ్చేసరికి మేబీ మనకున్న రూమర్స్ ప్రకారం మనకు వచ్చేసరికి జూన్ అండ్ మనకు వచ్చేసరికి జూలైలో అయితే లాంచ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో మనకు తెలిసిందే ఫోల్డ్ సిరీస్ అనే ఫ్లిప్ సిరీస్. సో వచ్చేసరికి ఆల్మోస్ట్ వీళ్ళు వచ్చేసరికి ₹1,00,000 అయితే దాటిస్తుంటారు. సో ఈ లగ్జరీ పర్సన్స్ కోసం మాత్రమే. సో మన కామన్ పర్సన్స్ గురించి అయితే కాదు. సో ఈ ఫోన్స్ అనేవి బెస్ట్ మనం అయితే అవాయిడ్ చేసేయాలి. బట్ వచ్చేసరికి మనకు ట్రెండ్ సెటర్స్ అని చెప్పుకోవచ్చు. ఫోన్స్ అనేవి మనకు జూన్ ఆర్ జూలై అయితే లాంచ్ అయితే కాకపోతే. సో మనం చూసే హ్యాపీనెస్ అయితే పొందాలి. వచ్చేసరికి మనకు రియల్మీ నుంచి. సో రియల్మీ వచ్చేసరికి రియల్మీ రేస్ అని చెప్పేసి ఒక ఫోన్ అయితే మనకైతే తీసుకురాబోతున్న విషయం తెలిసింది. సో మేబీ మనకు వచ్చేసరికి క్వాల్కామ్ 888 ప్రాసెసర్ లాంచ్ చేసినప్పుడు, లేకుంటే మనకు వచ్చేసరికి డైమెన్సిటీ ప్రాసెసర్ లాంచ్ చేసినప్పుడు అనుకుంటా వీళ్ళు వచ్చేసరికి మనకు ఒకటి మ్యాటర్ అయితే చెప్పారు. సో మనకి ఏంటంటే మనకు వచ్చేసరికి మేము కూడా వచ్చేసరికి ప్రాసెసర్తో ఫోన్ అనేది త్వరలో తీసుకొస్తామని చెప్పారు. సో బట్ వచ్చేసరికి ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకు వచ్చేసరికి QA వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అయితే మనకు వచ్చేసరికి ఈ ఫోన్ అనేది మనకు వచ్చేసరికి రియల్మీ రేస్ ఫోన్ మనకు వచ్చేసరికి March 1st or 2nd వీక్లో లాంచ్ అవుతుంది అన్నట్టు గట్టి రూమర్స్ అయితే చెప్తున్నారు. బట్ షూర్. సో అప్పటికైనా వీళ్ళు లాంచ్ చేస్తారు. సో ఇంకా ఏమైనా డిలే అనేది చేస్తారనేది మనం అయితే వెయిట్ చేసి అయితే న్యూస్ కనుక మనం చూసుకున్నట్టయితే ఓలా నుంచి. సో ఓలా డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళు వచ్చేసరికి మనకు యూసర్స్ ఎవరైతే ఉన్నారో సో ఓలా యూసర్స్ వీళ్ళ దగ్గర నుంచి వచ్చేసరికి మనకి ఎక్స్ట్రా మనీ అయితే వీళ్ళైతే కలెక్ట్ అయితే చేసినట్టు తెలుస్తుంది. సో ఇది వచ్చేసరికి మనకు ఓలా యాప్లో ఉండే చిన్న గ్లిచ్ అనేది వీళ్ళు యూజ్ చేసి. సో అది వచ్చేసరికి మనకి ఈ విధంగా వాళ్ళ దగ్గర నుంచి వచ్చే మనకి యూసర్స్ దగ్గర నుంచి ఎక్కువ అమౌంట్ అయితే మనకైతే ఛార్జ్ అయితే చేసినట్టు తెలుస్తుంది. సో ఈ గ్లిచ్ అనేది మనకి ఎక్కువ వీళ్ళ నంబర్లో అయితే యూజ్ చేసినట్టు తెలుస్తుంది. సో ఇప్పుడు వచ్చేసరికి దాని గురించి అది బయటపడి ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళకైతే కేసెస్ అయితే ఫైల్ అవుతాయి. అండ్ మనకు వచ్చేసరికి ఓలా అవుతుందో. సో వీళ్ళు వచ్చేసరికి వాళ్ళకు రిఫండ్ కూడా వీళ్ళైతే ఇవ్వడం అయితే మొదలైతే పెట్టారు. సో చూడాలి. సో ఓలా డ్రైవర్స్ అని మనకు కొన్ని దారుణాలు కూడా జరుగుతున్నాయి సో ఓలాలో. సో బీ కేర్ఫుల్. మీరు ఎవరైనా వాడేటప్పుడే కొంచెం అయితే జాగ్రత్త పడండి. సో మీరు గ్లిచెస్ అనేది అయితే పడడానికి అయితే ట్రై అయితే చేయకండి. సో మీరు పర్ఫెక్ట్గా ఉండడానికి అయితే ట్రై అయితే చేసుకోండి. న్యూస్ అయినా మనం చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి అమెరికా టెస్లాస్లో మనకు వచ్చేసరికి ఒక ఉమెన్ అయితే మనకు వచ్చేసరికి కిడ్నాపర్స్ అయితే కిడ్నాప్ అయితే చేస్తారు. సో కిడ్నాప్ చేసినప్పుడు మనకు వచ్చేసరికి యాపిల్ వాచ్ అయితే యూజ్ చేస్తుంటుంది ఆమె వచ్చేసరికి మనకు. సో ఈ యాపిల్ వాచ్ ద్వారా మనకు వచ్చేసరికి SOS బటన్ అనేది ప్రెస్ చేయగానే వీళ్ళ డాటర్కి అయితే ఒక కాల్ అయితే వెళ్ళిపోయి మనకు వచ్చేసరికి ఆ డాటర్ వచ్చేసరికి మనకు నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం ద్వారా సో వీళ్ళు వచ్చేసరికి ఆ వాచ్ ద్వారా ట్రాక్ అయితే వేసి కిడ్నాపర్స్ని అయితే పట్టుకున్నాడు అని మనకైతే తెలుస్తుంది. సో ఇప్పుడు వచ్చేసరికి మనకు యాపిల్ వాచెస్ ఇంతకుముందు ప్రాణాలు అయితే కాపాడింది. సో ఫస్ట్ టైం మనకు వచ్చేసరికి మనకు కిడ్నాపర్స్ బారి నుండి కూడా మనుషులను అయితే కాపాడుతుంది. సో యాపిల్ వాచ్ అనేది కూడా మనం అయితే చెప్పుకోవచ్చు. సో యాపిల్ వాచ్ మనకు వచ్చేసరికి చాలామంది ప్రాణాలు అయితే కాపాడింది. సో మొట్టమొదటిసారిగా మనకు ఇదో ఒక మంచి పని కూడా మనకైతే యాపిల్ అయితే. లాస్ట్ అండ్ ఫైనల్ న్యూస్ కనుక మనం చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి పోకో నుంచి. సో ఫైనల్గా మనకు వచ్చేసరికి పోకో F2 అనుకుంటా నేను అనుకునేది అయితే. బట్ వచ్చేసరికి ఏ ఫోన్ అని మనకైతే కన్ఫర్మేషన్ అయితే లేదు. సో ఏ ప్రాసెసర్ అని కూడా మనకైతే కన్ఫర్మేషన్ అయితే లేదు. బట్ వచ్చేసరికి మనకు ఉన్న ఒకటే కన్ఫర్మేషన్ క్వాల్కామ్ ప్రాసెసర్. సో మనకు వచ్చేసరికి ట్విట్టర్లో మనకు వచ్చేసరికి పోకో CEO కన్ఫర్మ్ చేసింది ఏంటంటే మనకు వచ్చేసరికి వీళ్ళు పోకో CEO అని మనకు వచ్చేసరికి క్వాల్కామ్ CEO వీళ్ళందరూ వచ్చేసరికి మనకు వీడియో కాల్ అయితే మాట్లాడుకున్నారు. సో దానికి సంబంధించి చిన్న క్లిప్ అయితే మనకైతే ఫ్లిప్కార్ట్లో ట్వీట్ ద్వారా అయితే ట్వీట్ అయితే చేశారు. సో దీని ద్వారా మనకు తెలిసిందంటే నెక్స్ట్ ఫోన్ అనేది మనకు వచ్చేసరికి క్వాల్కామ్ ప్రాసెసర్తో రాబోతుందన్న మ్యాటర్ అయితే కన్ఫర్మ్ అయింది.
సో మేబీ ఇది వచ్చరికి 870 ప్రాసెసర్తో రాబోతుంది. అది వచ్చరికి మనకు పోకో F2 అన్నట్టు కూడా మనకి అయితే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. బట్ చూద్దాం. సో పోకో అనేది మనకి ఎన్ని విచిత్రాలు చేస్తుందో. సో పోకో F1 అనేది మనకి ఎంత సక్సెస్ చేసిందే. బట్ వచ్చేసరికి పోకో F2 అనేది మనకి ఇంతవరకు రాలేదు. ఆల్మోస్ట్ మనకు 3 or 4 years అయితే అయిపోయింది పోకో F1 వచ్చి. బట్ వచ్చేసరికి మనకి ఇంతవరకు అయితే పోకో F2 అయితే రాలేదు. సో చూడాలి. సో ఇప్పటికైనా మనకు పోకో F2 అనేది మనం చూడడానికి ఉంటుందేమో. సో మేబీ నేను అనుకునే ఈ ఫోన్ వచ్చేసరికి మనకు మార్చ్ ఆర్ ఏప్రిల్లో అయితే లాంచ్ అయితే అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఫిబ్రవరిలో అంటే చాలా కష్టం. సో ఇంపాసిబుల్ అని కూడా మనం అయితే చెప్పుకోవచ్చు. సో ఈ వీడియోలో అయితే ఇంత ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే వేసుకోండి. నా ఛానల్ మర్చిపోకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి. అండ్ సీన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ దిస్ యువర్ సైకిల్ సైనింగ్ అవుట్. బై బై.